హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో మళ్ళీ అయితే ఒక మంచి మూమెంట్తో ఇవాళ అయితే మంచి ప్రాఫిట్స్తో మా స్టూడెంట్స్ అయితే క్లోజ్ చేసిర్రు. సో చూసుకుంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం చాలా వాలటాలిటీగా కన్సల్టేషన్గా సో మూవ్ అయింది. మనకు వేరే బజాజ్ ఫైనాన్స్ అండ్ టీసీఎస్, సో కొన్ని స్టాక్స్ అయితే మంచిగా బజాజ్ ఆటో మంచి స్టాక్స్ అయితే మంచి మంచి అంటే ఒక హైప్ తోటి మంచిగా అప్ సైడ్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. సో మనం అయితే ముందే చెప్పాను, దేంట్లో ఛాన్స్ ఉంటే దాంట్లోనే మనం పొజిషన్ తీసుకుంటాం, దాంట్లో నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటాం. సో అందుకే ఇవాళ తీసుకున్న పొజిషన్స్ ఒకసారి నేను మన ప్రీమియం గ్రూప్ వెళ్ళి చూపిస్తాను బిఫోర్ మన అనాలిసిస్. ఓకేనా? సో ఇవాళ చూసుకుంటే మార్నింగ్ వచ్చేసి చూడండి 47,800 పిఈ వచ్చేసి 210 దగ్గర మనం పొజిషన్ అయితే తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ పిఈ 918కి. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 176 దగ్గర, టార్గెట్ 195. అండ్ టీసీఎస్ వచ్చేసి 3,800 సిఈ 115 దగ్గర తీసుకున్నాము. టీసీఎస్కి ఎందుకు టార్గెట్ ఇవ్వాలంటే సో కొంచెం గట్టిగా టార్గెట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవ్వలేదు. సో దాని ప్రకారమే బజాజ్ యాక్టివ్ అయింది. బజాజ్ యాక్టివ్ 176 194 దగ్గర, సో పర్ఫెక్ట్ టార్గెట్ దగ్గర మనము ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ కూడా యాక్టివేట్ అయింది. సో 210 to 230 బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్టివేట్ అయింది. టీసీఎస్ వచ్చి 120. టీసీఎస్ చాలా ప్రాఫిట్ ఇచ్చింది ఇవాళ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ సో తక్కువ అంటే కాస్ట్లోనే ఎగ్జిట్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే మార్కెట్ బాగాలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. కానీ టీసీఎస్ మాత్రం ట్రైల్ చేయించాము. 168 170 దాకా ప్రాఫిట్ వచ్చేసింది. సో 159 దగ్గర హ్యాపీ టు బుక్ అని కూడా చెప్పేసినాము. ఆల్మోస్ట్ ఒక 40+ పాయింట్స్ అయితే టీసీఎస్లో వచ్చినాయి. దాంట్లో ఒక 20 పాయింట్స్ మంచి ప్రాఫిట్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో లాస్ట్లో మళ్ళీ ఒక బజాజ్ ఆటో చెప్పినాం కదా, సో 162 170 166 దగ్గర వచ్చేసి అక్కడక్కడే మార్కెట్లో దాన్ని అక్కడనే ఉండిపోయింది. సో దాన్ని హోల్డ్ చేశారు రేపటికి. సో మనం చెప్పుకున్న మారుతి బ్లాస్ట్ అయిపోయింది. బీటీఎస్టీ 256 to 279. సో ఇక్కడ చెప్పుకున్న బీటీఎస్టీలో సో ఈ బీటీఎస్టీ గ్రూప్ చాలామంది అడుగుతూ ఉన్నారు. బీటీఎస్టీ గ్రూప్ ఓన్లీ ప్రీమియం గ్రూప్ వాళ్ళకి మాత్రమే, బయట వాళ్ళకి ఇవ్వట్లేదు. ప్రీమియంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. సో మారుతి తీసుకున్నాం 10,200 సిఈ 256 దగ్గర. సో టార్గెట్ బరాబరి కొట్టేసింది, మంచి ప్రాఫిట్ అయితే మనకు ఇచ్చేసింది. ఓకేనా? సో ఇవి వాళ్ళ మన పొజిషన్స్. స్టూడెంట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. గ్రూప్లోనే పోస్ట్ చేసాం ఇవాళ, మన ఫ్రీ గ్రూప్లోనే పోస్ట్ చేసాం. మేడంకి మారుతిలో 5,000 ప్రాఫిట్ ఏమో వచ్చింది. ఓకే, కొన్ని పోస్ట్ చేసాయి ఇవాళ. సో సార్కి మేడం ఇక్కడ మేడమే 69,200+ ప్రాఫిట్ ఏమో రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని పోస్ట్ చేస్తున్నాం, డైలీ అన్ని పోస్ట్ చేయడం లేదు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాం రేపటి మార్కెట్ కోసం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, రోజు మొత్తం అక్కడే ఉండి, సో ఫస్ట్ అయితే మనకు ఏదైతే క్యాండిల్ అయితే ఉందో సో ఆ క్యాండిల్ లోపలే మార్కెట్ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే కనబడుతుంది. ఏదైతే మార్కెట్ ఉందో దాంట్లోనే మార్కెట్ మార్నింగ్ మొత్తం ఉంది. 50 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ చూసుకుంటే సో బ్రేక్ చేయకుండా దాంట్లోనే ఉంది. ఏదైతే మనం లాస్ట్ టైం మనకు ఒక జోన్ లాగా ఉందో, ఏదైతే మనకు ఒక మనము ఖచ్చితంగా ఇది మంచి కీ లెవెల్ జోన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. ఆ జోన్ మళ్ళీ ఎట్లా పనిచేసింది, ఆ జోన్ దగ్గరే మార్కెట్ సో కొంచెం వాలటాలిటీగా మూవ్ అయ్యి డౌన్ సైడ్ అండ్ వెంటనే అప్ సైడ్ మూవ్ అయ్యి సో అక్కడక్కడే మార్కెట్ ఉంటూ క్లోజ్ అవుతూ సో మార్కెట్ అయితే డేలో ఎక్కడైతే మార్కెట్ అయితే ఫస్ట్ డేలో టచ్ చేసిందో సో అక్కడే మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో రేపటి పొజిషన్ తీసుకుంటే దీంట్లో మనం బీటీఎస్ అయితే తీసుకోలేదు. రేపటి మనం రేపటి అనాలిసిస్ చూసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి ఈ ఛానల్ అయితే మనం ఫాలో అవ్వదు. సో రేపు అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే పక్కాగా మనకు ఇవే ఈ లెవెల్స్ క్రూషియల్గా ఉంటాయి కాబట్టి చూసుకోండి. రేపు కనుక మనకు మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్ పైన మాత్రమే మనము పొజిషన్ తీసుకుంటాం. ఓకేనా? ఈ 2 లెవెల్ ఒకటిసారి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్లో మనం పైన పొజిషన్ తీసుకుంటాము. మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి అంటే మేజర్లీ మార్కెట్ ఇక్కడ దాకా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్ సైడ్ 48,200. ఓకేనా? ఇది దాటితే మళ్ళీ మనం ట్రైల్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు. ఒకవేళ కనుక మనకు మార్కెట్ దీని కింద క్లోజ్ అయినా లేకుంటే ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఒక సూపర్ క్యాండిల్ ఫామ్ చేసినా కూడా మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,560 అయితే మనకు ఉంటుంది. ఇక్కడ 200 EMA కూడా ఉంది కాబట్టి 200 EMA ఏం ఇస్తుంది అంటే మార్కెట్ను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాని సైడ్. సో ఎందుకంటే మార్కెట్లో బాగా హైలో ఉన్నాయి కాబట్టి సో పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి రేపు బీటీఎస్ కూడా అందుకే మేము తీసుకోలేదు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం మనం అనుకున్న లెవెల్స్ అయితే క్రూషియల్ లెవెల్స్ అవే
48,069 ఫస్ట్ టార్గెట్ మనకు అప్ సైడ్ ఉంటుంది సపోర్ట్గా రెసిస్టెన్స్గా, అండ్ 48,220 మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ కనుక మనకు మార్కెట్లు కనుక రేపు డౌన్ సైడ్ అయితే కనుక ఏదైతే క్రూషియల్ లెవెల్ మనకు ఉందో ఈ 50 మినిట్స్ క్యాండిల్ అయితే ఉందో దీని కింద మనం బ్రేక్ అయితేనే పొజిషన్ తీసుకుంటాము. అప్పటి వరకు మనం పొజిషన్ ఈ లోపల ఉంటే మాత్రం పొజిషన్ తీసుకోము మనం. ఓకేనా? ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒక ఛానల్ పక్కన పెడితే మనకు ఇవి లెవెల్ క్రూషియల్. ఇది 47,960 మనకు క్రూషియల్ లెవెల్. దీని పైన ఓపెన్ కింద ఓపెన్ చూసుకొని మనకు ఇది బ్రేక్ అయితే కింద సైడ్ 47,560 వరకు అయితే మనకు టార్గెట్ ఉంటుంది. సో ఇది మనకు క్రూషియల్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ ఇవాళ ఏం చెప్పట్లేదు లెవెల్స్. ఖచ్చితంగా లాజిక్ ఉంటేనే మీరు ఖచ్చితంగా ఎంటర్ తీసుకోవాలి. లాజిక్ లేకుండా ఎంటర్ తీసుకోలేదు. సో అందుకని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీలో వేరే పొజిషన్స్ అయితే వాళ్ళు అస్సలు ఇవ్వలేదు. ఎందుకంటే ఎంట్రీకి ఛాన్స్ లేదు. ఓకేనా? ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, స్టూడెంట్స్ కానీ ఎవరికైనా అదే చెప్తున్నాను. సో పొజిషన్స్లో ఎంట్రీ ఉంటేనే, ఖచ్చితంగా ఎంట్రీ ఉంటేనే తీసుకుందాం, పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఉంటేనే తీసుకుందాం, లేకుంటే అని చెప్పి అని ఛాన్సాలు చెప్పాను. అదే మనకి ఇవాళ బజాజ్ ఫైనాన్స్లో టీసీఎస్లో మంచి ఎంట్రీస్ దొరికినాయి, మంచిగా హైలైట్ ప్రాఫిట్ వచ్చినాయి. అంతే. ఆ అక్యూరసీ మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మంత్ వైజ్గా చూసుకోవాలి ప్రాఫిట్, అక్యూరిటీ చూసుకోవాలి, కాల్స్లో ఎంటర్ అవ్వాలి, మంచి ప్రాఫిట్ తీసుకోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి ఆ రోజుకు, అంతే అనుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాజిక్ లేకుండా ఎంటర్ అవ్వకండి. ఓకేనా? ఖచ్చితంగా మన లెవెల్స్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.